కర్ణాటక అనేక కళలకు ఆశ్రయమిచ్చిన ఆరామం, ఆధ్యాత్మిక ప్రపంచానికి మరింత వైభవాన్ని తెచ్చిపెట్టిన పుణ్యధామం. ఆధునికత ప్రవహిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూనే ఉన్నప్పటికీ ప్రాచీనత పరిమళిస్తూనే ఉంటుంది. అలా ఈ నేలపై వెలసిల్లుతున్న ప్రాచీన నిర్మాణం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం. హొసహొళలులోని ఈ పుణ్యస్థలం ఈ వారం దివ్యక్షేత్రం. కన్నడ సీమను ఎంతోమంది రాజులు పరిపాలించారు. తమ పాలనా వైభవాన్ని ఈ నేలకు పరిచయం చేశారు. అలాంటి రాజులలో హొయసల రాజుల స్థానం ప్రత్యేకమైనదని చెప్పాలి. హొయసల రాజుల చరిత్రను పరిశీలిస్తే ఒకవైపున నిరంతరం యుద్ధాలు కొనసాగిస్తూనే మరోవైపున ఆలయాల నిర్మాణాన్ని చేపట్టడం గొప్ప విషయంగా అనిపిస్తుంది. వాళ్లు వైష్ణవ శైవ భేదం లేకుండా అద్భుతమైన ఆలయాలను ఆవిష్కరించడం మరో విశేషమని చెప్పుకోవాలి. అలా మాండ్య జిల్లా పరిధిలోని హొసహొళలులో వారు నిర్మించినదే శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం. హొసహొళలులోని ఆలయం త్రికూట ఆలయం. 13వ శతాబ్దంలో హొయసల రాజులు చేసిన అద్భుతమైన ఆవిష్కరణ ఇది. ఒకే వేదికపై హొయసల రాజులు 3 ఆలయాలను ఒకే మంటపానికి కలుపుతూ నిర్మించారు. ప్రధానమైన దైవంగా లక్ష్మీనారాయణుడు కొలువై ఉండగా మిగతా 2 ఆలయాలలో వేణుగోపాలస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటారు. హొయసల రాజులు ఇలా త్రికూట ఆలయాల సంప్రదాయాన్ని ఎక్కువగా ఆచరిస్తూ అనుసరిస్తూ వచ్చారు. హరిహరులతో కూడిన త్రికూట ఆలయాలు, అవతారమూర్తులతో కూడిన త్రికూట ఆలయాలు మనకు కనిపిస్తాయి. తమ గురించి తరతరాలు చెప్పుకునేలా వారు ఈ తరహా క్షేత్రాలను నిర్మించారు. శ్రీమన్నారాయణుడు, ఆయన అవతారాలైన నారసింహుడు, శ్రీకృష్ణుడు కొలువైన ఈ ఆలయం ఉదాహరణలకు, నిర్వచనాలకు అందని శిల్పకళా వైభవం అని చెప్పుకోవాలి. హొసహొళలు గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. ఆలయానికి ఇరువైపులా నివాస గృహాలు కనిపిస్తూ ఉంటాయి. కోవెల వీధి నేరుగా మనలను ఆలయ ఆవరణకు తీసుకుని వెళుతుంది. చాలా ఎత్తైన విశాలమైన అలనాటి సింహద్వారం స్వామివారి వైభవానికి ప్రతీకగా నిలిచినట్టు అనిపిస్తుంది. పొడవైన ప్రాకారాలు కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.
ప్రాచీనమైన ఈ ఆలయం చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు. పచ్చదనం పరుచుకున్న ఇక్కడి నేల శిల్పకళను ఆస్వాదించడానికి అవసరమైన ఉత్సాహాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఎత్తైన విశాలమైన వేదికపై ఈ ఆలయాన్ని నిర్మించారు. హొయసల రాజులు ఆవిష్కరించిన బేలూరు, హడబీడులోని శిల్పకళా విన్యాసానికి దగ్గరగా ఇక్కడి కళా నైపుణ్యం కనిపిస్తుంది, కనువిందు చేస్తుంది. ముఖమంటప, నవరంగ, అంతరాళ గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ప్రదక్షిణ చేయడం అంత త్వరగా తేలే పని కాదు. ఎందుకంటే రాయి కనిపించనీయని శిల్పరాశి మనలను మంత్రముగ్ధులను చేస్తుంది. శిల్పాలు లేని ప్రదేశాన్ని మన చూపు తాకలేదు. నగిషీలు లేని చోటును మనం స్పర్శించలేము. కెరటాలు లేని సముద్రాన్ని చూడలేనట్టుగానే ఈ ఆలయంలో శిల్పచిత్రాలు లేని ప్రదేశాన్ని మనం చూడలేము. 4.5 అడుగుల ఎత్తైన వేదికపై నిర్మితమైన ఈ ఆలయం చుట్టూ 7 వరుసలలో సూక్ష్మ శిల్పాలను ఆవిష్కరించారు. 7 పట్టీలపై ఏనుగులు, గుర్రాలు, హంసలు, కాల్పనిక జీవులు, యుద్ధ దృశ్యాలు, లతలు, సామాజిక జీవన చిత్రాలను మలిచారు. ఇదే పట్టీలపై రామాయణ, భారత, భాగవతానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను ఆవిష్కరించారు. 100 ఏళ్ల నాటి ఈ పట్టీలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. నిన్నగాక మొన్న వీటిని అమర్చారేమో అనే సందేహం కలుగుతుంది. ఆ తరువాత వరుసలో ఓ మాదిరి దేవతా శిల్పాలను అమర్చుతూ వెళ్లారు. ప్రతి దేవతా శిల్పం ఒక చిరుమందిరంలోనే ఏర్పాటు చేయబడి ఉంటుంది. అలాంటి మందిరాల వరుస మనకు ఆలయం చుట్టూ కనిపిస్తూనే ఉంటుంది. విష్ణులీలా విశేషాలకు సంబంధించిన ఈ దేవతామూర్తుల ఆభరణాలను మలచిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. శంఖు చక్రాలను ధరించిన శ్రీమన్నారాయణుడు స్థానక భంగిమలోనూ, లక్ష్మీ అమ్మవారితో కలిసి పద్మాసన ముద్రలోనూ దశావతార మూర్తులుగాను నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు. లక్ష్మీ నారాయణులతో కూడిన గరుత్మంతుడు, బ్రహ్మ, నృత్య సరస్వతి, పాండురంగ విఠలుడు, దేవేంద్రుని శిల్పాలు కూడా ఈ వరుసలో దర్శనమిస్తాయి. ఈ చిరుమందిరాల పాదభాగం, శిరోభాగంలో చేసిన అల్లికలు ఈ ఆలయానికి మరింత శోభను చేకూర్చాయి. ఇక్కడి ప్రతి శిల్పం సౌందర్యానికి అర్థం చెబుతుంది. ఆనాటి శిల్పుల అంకిత భావానికి అద్దం పడుతుంది. ఇలా ఆలయ వెలుపలి గోడలను 4 వరుసలుగా విభజించి చేసిన శిల్ప విన్యాసం సమ్మోహితుల్ని చేస్తుంది. ఆ రోజులలోనే ఇంత అద్భుతం ఎలా సాధ్యమై ఉంటుంది అనే ప్రశ్నకి అలనాటి శిల్పుల నైపుణ్యం, వారి అంకిత భావం అనేది మాత్రమే మనకు సమాధానంగా లభిస్తుంది.
ఇక విమాన గోపుర నిర్మాణ శైలి కూడా వీలైనంత వరకు మనలను కదలకుండా చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి ప్రదక్షిణ చేయడం అంటే భారతీయ శిల్పకళను భక్తితో చుట్టి రావడమే అనే విషయం అర్థమవుతుంది. ఈ ఆలయ ముఖమంటపంలోకి అడుగుపెట్టిన తరువాత అద్భుతమైన సృష్టికి అపూర్వమైన ఆవిష్కరణకి కలిపి పైకప్పు వేసినట్టుగా కనిపిస్తుంది. ముఖమంటపంలో స్తంభాలు ఒక తరహాలో, రంగమంటపంలోని స్తంభాలు ఒక పద్ధతిలో మన ముందు నిలుస్తాయి, మన మనసులను గెలుస్తాయి. ఈ స్తంభాలను ఎన్ని భాగాలుగా మలిచారు, ఎక్కడ అతికించారు అనేది అర్థం కాదు. సాధారణంగా అద్భుతమైన ఆలయాలలో స్తంభాలు ఒక భాగమవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి స్తంభం ఒక అద్భుతమై పలకరిస్తూ ఉంటుంది, మనల్ని పులకరింపచేస్తుంది. చాలా ఆలయాలలో మధ్య మంటపం పైకప్పులో పద్మాకృతిలో అందమైన ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో ప్రతి 4 స్తంభాల మధ్య భాగంలోని పైకప్పును ఒక అరుదైన ఆవిష్కరణగా తీర్చిదిద్దారు. అనితర సాధ్యమైన ఈ అల్లిక పెన్సిల్తో గీసినట్టుగా, పెన్నుతో రాసినట్టుగా చాలా తేలికగా చేసిన విధానం మనలను చాలాసేపు ఆశ్చర్యంలో నుంచి బయటకు రానివ్వకుండా చేస్తుంది. ప్రధానమైన గర్భాలయంలో లక్ష్మీనారాయణుడు దర్శనమిస్తూ ఉండగా, గర్భాలయానికి ఇరువైపుల గల మందిరాలలో ఒకవైపున గణపతి, మరోవైపున మహిషాసుర మర్దిని అమ్మవారు కొలువై ఉండడం విశేషం. ప్రధానమైన ఆలయాన్ని పోలిన మందిరాలుగా వీటిని తీర్చిదిద్దిన తీరు గొప్పగా అనిపిస్తుంది. లక్ష్మీనారాయణుల సన్నిధిలో గణపతి, మహిషాసురమర్దిని అమ్మవారు ఉండడం అరుదైన విషయంగా చెబుతూ ఉంటారు. గర్భాలయంలో ముఖద్వారంపై గల శిల్పకళ ఔరా అనిపించకుండా వదలదు. గర్భాలయంలో స్వామివారు స్థానక భంగిమలో ఎలా ఉంటారో అలాంటి సూక్ష్మ శిల్పమే గర్భాలయ ముఖద్వారం మధ్యలో ఆవిష్కరించారు. ఈ సూక్ష్మ నారాయణుడి ప్రతిమకు ఇరువైపులా సంగీత నృత్యకారులకు సంబంధించిన సూక్ష్మ శిల్పాలు మలిచారు. ఇక హొయసల నిర్మాణం అనగానే సింహంతో పోరాడే ఒక వీరుడి శిల్పం మనకు కనిపిస్తుంది. ఆయనే హొయసల వంశస్థాపకుడు చంద్రవర్మన్. ఆయన సింహంతో పోరాడే సూక్ష్మ శిల్పాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. గర్భాలయంలో లక్ష్మీనారాయణుడు స్థానిక భంగిమలో కనిపిస్తాడు. గరుడ పీఠంతో కలుపుకుని స్వామివారు 10 అడుగుల వరకు ఉంటాడు. అందువలన స్వామివారి అలంకారం అందంగా కుదురుతుంది. శంఖు చక్రాలను ధరించిన స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శించడంతోనే ధన్యత పొందిన భావన కలుగుతుంది. ఇక రంగమంటపానికి ఎదురెదురుగా లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయం, వేణుగోపాలస్వామి ఆలయం కనిపిస్తాయి. ఈ 2 గర్భాలయ ముఖద్వారాలు సన్నని నగిషీలతో తీర్చిదిద్దారు. గరుడపీఠంపై నరసింహస్వామి ఆసీనుడై ఉండగా, ఆయన ఎడమ తొడపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. ఆమె క్రిందికి జారిపోకుండా నృసింహస్వామి ఒక చేత్తో పొదివి పట్టుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. హిరణ్యకశిపుడి సంహారం అనంతరం స్వామివారిని శాంతింపచేయడం కోసం అమ్మవారు ఎంతగానో శ్రమించింది. అందువలన స్వామివారు శాంతస్వరూపుడై లక్ష్మీ సమేతంగా అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. అలాంటి ఆ స్వామి నిండైన మూర్తిగా గర్భాలయమంతా పరుచుకొని గంభీరంగా దర్శనమిస్తూ ఉంటాడు. అలంకార విశేషం కారణంగా స్వామివారు మరింత తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. ఇక నృసింహస్వామి ఆలయానికి ఎదురుగా గల గర్భాలయంలో వేణుగోపాలుడు వెలుగొందుతూ ఉంటాడు. సాధారణంగా వేణువు పెదవుల దగ్గర పెట్టుకుని వేణుగోపాలుడి మూర్తులు కనిపిస్తూ ఉంటాయి. వేణువు పలికిస్తున్నప్పుడు ముఖంలో ఎలాంటి భావం ఉంటుందో అలాంటి ఒక భావం మనకు ఇక్కడి మూర్తిలో కనిపిస్తుంది. స్వామివారు నయన మనోహరుడు అనే విషయం తెలిసిందే. అయితే స్వామివారి నయనాలు కూడా మనోహరమే అనే సంగతి ఇక్కడి కన్నయ్యను చూసిన తరువాతే అర్థమవుతుంది. ఆలయ పాదభాగం నుంచి విమాన గోపురం వరకు గల శిల్పకళ ఒక ఎత్తైతే, ఆలయంలో ప్రతిష్ఠితమైన లక్ష్మీనారాయణుడు, లక్ష్మీ నారసింహుడు, వేణుగోపాలుడి మూర్తులు ఒక ఎత్తు.
ప్రతి మూర్తిలోనూ జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. సౌందర్యమంటే స్వామివారిదే అనిపించేలా ఉంటుంది. ఏ గర్భాలయం ముందు నించున్నా అభయమిచ్చేది ఆయనే, అనుగ్రహించేది ఆయనే. అద్భుతానికి ఆశ్చర్యానికి మధ్యలో మనం ప్రయాణించేలా చేసే ఈ ఆలయాన్ని హొయసల కాలంలో ఎవరు నిర్మించి ఉంటారు అనే ఒక ప్రశ్న మనల్ని వెంటాడకుండా ఉండదు. అందుకు సమాధానంగా మనకు రాజా వీర సోమేశ్వర పేరు వినిపిస్తుంది. తన పేరుకు తగినట్టుగానే ఆయన మహావీరుడు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. హొయసల రాజులలో మామ అనే బిరుదు కలిగిన ఏకైక రాజు ఆయనే అని చెబుతారు. తన సామ్రాజ్యం సురక్షితంగా ఉండడం కోసం, ప్రజల క్షేమం కోసం పాండ్యులతో కలిసి చోళరాజులతోనూ, ఆ తరువాత కాలంలో చోళుల పక్షాన పాండ్యరాజులతోనూ పోరాడిన మహాయోధుడు ఆయన. తన పాలనా కాలంలో ఒక ప్రాంతానికి విక్రమపుర అనే నామకరణం చేసి ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఆయన తన పాలన కొనసాగించినట్టుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పరాక్రమం పరమాత్ముని ప్రసాదం అని భావించిన ఆయన కన్ననూరులో భోజేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అలాగే జంబుకేశ్వరంలో పాడు మలీశ్వర, సోమలేశ్వర వంటి ఉపాలయాలను నిర్మించాడు. అలాంటి వీర సోమేశ్వరుడు నిర్మించిన ఆలయం ఇది. కర్ణాటక ప్రాంతంలో హొయసల రాజులు నిర్మించిన ఆలయాలలో త్రికూట ఆలయాలలోనూ ఇది చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైష్ణవ సంబంధమైన ఈ త్రికూట ఆలయానికి భక్తుల కంటే కూడా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయినా విశేషమైన పర్వదినాలలో భగవంతుడి వైభవానికి ఎలాంటి లోటు ఉండదు. అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు, విశేషమైన సేవలు జరుగుతూనే ఉంటాయి. ఏప్రిల్ మాసంలో ఇక్కడ జరిగే రంగడ హబ్బా ఉత్సవం ప్రధానమైనదిగా చెబుతారు. ఈ ఉత్సవం రాత్రివేళలో జరపడం ఇక్కడి విశేషం. చుట్టుపక్కల గల పర్యాటక ప్రాంతాలను దర్శించి వచ్చేవారు ఇక్కడి త్రికూట ఆలయ దర్శనం కోసం వచ్చేవారు ఉంటారు. అందువలన ప్రతి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. హొయసల రాజుల అంకిత భావానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం అణువణువున శిల్పకళా శోభితమై కనిపిస్తుంది. విష్ణు సంబంధమైన లీలా విశేషాలను వివరిస్తుంది. రామాయణ, మహాభారత, భాగవతాలను దృశ్యరూపంగా కనులకు కడుతుంది. హొయసల రాజుల కాలం నాటి సంగీత, నృత్య సంబంధమైన శిల్పాలతో పాటు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న అధికార ప్రతినిధుల సూక్ష్మ శిల్పాలను ఏర్పాటు చేయడం ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకతగా కనిపిస్తుంది.
గర్భాలయ మూలమూర్తుల సౌందర్యం మన కంటి ఇంట్లో, గుండె గదుల్లో అలా ముద్రించుకుపోతుంది. గర్భాలయ మూర్తులు ఎవరనే విషయాన్ని ముందుగానే చెబుతున్నట్టుగా ఆలయ వెలుపలి గోడలపై గల శిల్పాలలో లక్ష్మీనారాయణులు, లక్ష్మీ నరసింహ, శ్రీకృష్ణుడి శిల్పాలు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటాయి. లోపల నుంచి బేలూరు, బయట నుంచి హళేబీడు చూడాలి అనే ఒక నానుడి ఉంది. లోపల బయట కూడా చెప్పుకోదగిన శిల్పకళ కలిగిన ఆలయంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇలాంటి ఒక చరిత్రలోకి జారిపోవడానికి ఆరాటపడని కన్నులుండవు. ఇంతటి ఆధ్యాత్మికతను చేరుకోవడానికి ఆతృతపడని మనసులుండవు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. మాండి జిల్లా పరిధిలోని ఈ ఆలయం మైసూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన మైసూరు నుంచి స్థానిక వాహనాలలో ఈ దివ్యక్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయంగా మైసూరు కనిపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన దివ్యక్షేత్రాలను తప్పకుండా దర్శించండి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.